సార్ టీఏ ఫార్మ్స్ చేసేది అలా కలిసి వచ్చాం. టైం ఇచ్చేస్తే బాగుంటుందని ఆశిస్తున్నాను. మేము అందరికీ కూడా ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ రిసోర్స్ సెంటర్ ద్వారా చాలామంది టీచర్స్కి ఐఈసీ మెటీరియల్ పంపిస్తున్నాము, పాంప్లెట్లు ప్రెస్ నోట్లు పంపిస్తున్నాము. అలాగే aspects, you know, that for example, if you have any doubt about IACO and if you want any support from us, you know, there are helplines and emails that are open 24/7. So, you know, anytime you have a doubt and there is something that you're not understanding, it is hard, the team is available for you for any doubt clearing also. One great thing, all Indian languages are available over there. So if you don't understand English, right, and you want to do things in your local vernacular language, all the data, everything I talked about can be done in that language as well. So even when you create your attendance dashboard, right, when it says, you know, how many people. రాజు అని అంటారండి. నేను పార్టీపూర్ మన్యం జిల్లా నుంచి బయాలజికల్ సైన్స్ టీచర్గా వర్క్ చేస్తున్నానండి. అక్కడ మరిక్వార్స్ జిల్లా పరిషత్ హై స్కూల్లో బయోడైవర్సిటీ అలాగే సేవ్ ప్లానెట్ సేవ్ ఎర్త్ అనే కాన్సెప్ట్ మీద చాలా వర్క్స్ నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను. బేసిక్గా నాకు కొద్దిగా ఆర్టిస్టిక్ స్కిల్స్ ఉండటం వలన పిల్లల్లో కూడా పోస్టర్ మేకింగ్, పెయింటింగ్ కాంపిటీషన్స్, అలాగే ఎక్కువ మోడల్స్ తయారు చేయటం, 3D మోడల్స్ తయారు చేయటం అటువంటివన్నీ చేస్తూ ఉంటాను. ఈ పెయింటింగ్ ఉద్దేశం ఏంటంటే జనరల్గా ఏంటంటే లంగ్స్ ఆఫ్ ద ట్రీస్ ఆర్ లంగ్స్ ఆఫ్ అవర్ ఎర్త్ అని అంటాము. అట్ ద సేమ్ టైం నేనేమంటానంటే లంగ్స్ ఓకే, బట్ ద హార్ట్ ఆఫ్ ద లైఫ్ ఆఫ్ ట్రీస్ అని నేను అంటానండి. జీవితానికి ఈ ప్రాణవాయువును అందించేవి వృక్షాలు. ఈ హృదయమే పనిచేయకపోతే, గుండె పనిచేయకపోతే మనిషి ఏ విధంగా మనుగడ సాగించలేడో, ఈ ప్రపంచంలో ఈ వృక్షాలు అనేవి లేకపోతే, ఒక చల్లని ఆక్సిజన్ అనేది లేకపోతే ఆ బ్రతికంతా శూన్యమే, ఇంకా శ్మశానంగా తయారవుతుందని చెప్పడం నా ఉద్దేశం. ఇటువంటి చాలా వచ్చిన బయోడైవర్సిటీ అనే కాన్సెప్ట్ మీద ఈ పోస్టర్ ప్రజెంట్ చేశాను సార్. ఈ బయోడైవర్సిటీ ఈజ్ ఎ సోల్ ఫర్ లైఫ్, ఈచ్ లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్ టు మీ అనే ఒక కాన్సెప్ట్ అండి. ఈ భూమి మీద మనిషి మాత్రమే బతికే హక్కు కాదు, భూమి మీద పుట్టే ప్రతి జీవి కూడా బ్రతకడానికి వాటికి కూడా హక్కు ఉందని తెలియచెప్పడమే ఈ పోస్టర్ యొక్క ముఖ్య ఉద్దేశం సార్. సార్ దీనికి నేను ఫలాజ్ టైప్లో ఇది తయారు చేశానండి. ఈ జీవ వైవిధ్యంలో ముఖ్యంగా మనం ప్రతి పక్షి నుంచి, మేఘ నుంచి, దోమ నుంచి అలా అన్ని జంతువులు కూడా సమానమే అని చెప్పడమే మన ఉద్దేశం సార్. సో ఇక్కడ నేను పేపర్ మేకింగ్తో ఇటువంటి తయారు చేశానండి. దీంట్లో అట్ ద సేమ్ టైం ప్రస్తుతం డీఫారెస్టేషన్, అడవులు తగ్గిపోవటం వలన రోజు రోజుకి ముఖ్యంగా మా మన్యం ఏరియాస్లో ఏనుగులన్నీ కూడా మొత్తం ఊళ్ళని వచ్చేస్తున్నాయండి. దానికి కారణం ఏంటంటే లెట్ మీ లివ్ ఇన్ అవర్ హోమ్స్, మా ఇంట్లో మమ్మల్ని ఉండనివ్వండి అని ఆ ఏనుగులు, జంతువులు, పులులు అన్నీ కూడాను, చిరుత పులులు మనల్ని వేడుకుంటున్నాయి సార్. అటువంటి వన్యప్రాణులను మనం కాపాడుకోలేకపోతే భవిష్యత్తులో మనం ఇలా బొమ్మల మీద మాత్రమే చూడగలుగుతాం సార్. ఇవ్వండి ఖడ్గమృగం, అలాగే సీవజల్, ఒక్కొక్క జంతువు కూడాను మమ్మల్ని రక్షించండి అంటున్నాయి సార్. ఇవ్వండి ఈ ఏనుగులు, ఇవన్నీ జంతువులు కూడా మమ్మల్ని రక్షించండి అని అంటున్నాయి. ఈ మధ్యలో చూశారు స్పారో, పిచ్చుక. అక్కడ నేను అక్కడ ఏ జంతువు ఏ పక్షి లేదు అక్కడ. కారణం ఏంటంటే ప్రస్తుతం పక్షికి ఆ పిచ్చుక అనమాట రోజు రోజుకి అంతరించిపోయే జాబితాలకు వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడ మరి ఆ పిక్చరే లేదండి.
ఆ ఉద్దేశం మీద ఇది తయారు చేయడం జరిగిందండి. ఇవన్నీ అన్డాల్జ్డ్ యానిమల్స్ అన్నమాట. ఇంకా మీరు జానికి జెడ్పీహెచ్ఎస్ పాచిపెండ మన్యం డిస్ట్రిక్ట్. నేను మెడిసినల్ ప్లాంట్స్ని ఎందుకు మెడిసినల్ ప్లాంట్స్ ఆర్గానిక్ ఫుడ్స్ తీసుకొచ్చాను సార్. నేను ఎందుకు తీసుకొచ్చానంటే ఇవన్నీ కూడా బేసికల్లీ ఇవన్నీ కూడా కలుపు మొక్కలు సార్. నేను ఎందుకు ఫీల్ చెప్తున్నానంటే ఇప్పుడు కలుపు మొక్కల నివారణకి గ్లైఫోసేట్ విరివిగా వాడడం వల్ల ఈ మెడిసినల్ ప్లాంట్స్ అన్నీ అంతరించిపోతున్నాయండి. ఒక్కొక్క మెడిసినల్ ప్లాంట్ నుంచి అనేకమైన యూసెస్ ఉన్నాయండి. అది మన చుట్టూ ఉన్నటువంటివి కానీ మనం వాటిని వాడుకోవట్లేదు. పైగా కలుపు మొక్కల కింద నాశనం చేస్తున్నాం. అవి అంతరించిపోతే మన ఆరోగ్యం ఏమవుతుందో మనకే తెలియదు సార్. ఆరోగ్య వ్యవస్థ బాగుండాలి అని అంటే మెడిసినల్ ప్లాంట్స్ అవసరం సార్. ఇప్పుడు నేను కొన్ని మెడిసినల్ ప్లాంట్స్ కోసం చెప్తాను సార్. ఇది మీకు అందరికీ తెలుసు సార్. ఇంకా ఇది బిల్లగన్నేరని అందరూ ఆడుకుంటారు. దీన్ని మనం జనరల్గా క్యాన్సర్ నివారణకు వాడతాము, షుగర్కి వాడతాము. అండ్ దీనిలో ఒక ప్రత్యేకత ఏమైనా ఉంది అంటే ఒక సూక్ష్మజీవులు ఏవైనా సరే ఆర్థ్రోపాడ్స్ కలిసినట్టయితే మనకి దద్దుర్లు వస్తాయి సార్. వెంటనే దాన్ని ఇలా రబ్ చేసి ఆ నొప్పి కందిరీ కుట్టింది అనుకోండి, భయంకరమైన నొప్పి వస్తుంది. వెంటనే దీన్ని రబ్ చేసి తేనెటీగలు కందిరీగలు పుట్టినప్పుడు ఆ దద్దురు మీద దీన్ని రాసామనుకోండి, రాసాం 10 minutes లోపలే తగ్గిపోతుంది సార్. ఆ పెయిన్ మొత్తం నయం చేసేస్తుంది సార్. దీని లక్షణం ఇది. ఓకే, ఇది ఇట్లా పక్కన పెడితే ఇది ఎక్కడ అనిపిస్తుంది ఉత్తరాయణి. సరిగా కనిపించట్లేదు సార్. ఇది ఉత్తరాయణి సార్. ఇది ఉత్తరాయణి అనేది జనరల్గా చిగుళ్ళ వ్యాపులు, చిగుళ్ళ సమస్యలు ఏమైనా ఉంటే తగ్గిస్తుంది సార్. దీన్ని కాల్ చేసి పొడి చేసుకొని బ్రష్ పౌడర్గా వాడుకోవడం టీత్ గమ్స్ పోకుండా కాపాడుతుంది సార్. బ్లడ్ కారుస్తుంటుంది కదా సార్. అలాగే జింజివాలిస్ వస్తుంది కదండి, స్మెల్ వచ్చేస్తుంటుంది, పయోరియా. దీనికి కూడా ఇదే పనిచేస్తుంది సార్. దీని వేరు నుంచి ప్రతిదీ కూడా ఉపయోగపడుతుంది. ఇది ఫెర్టిలిటీ సమస్యలన్నింటినీ నిరోధిస్తుంది సార్. అలాగే పొట్టలో ఉన్నటువంటి అల్సర్స్ ఏమైనా ఉన్నాయని సార్, గాయాలు ఏమైనా అయితే కదా సార్, గాయాలు అయ్యేటప్పుడు కూడా పల్లేరు రసాన్ని అలాగే తెల్ల మధ్య అర్జున పత్రం యొక్క అర్జున బెరడు రసాన్ని తీసి రాస్తాం సార్. పూస్తే గాయాలని తొందరగా మారుతాయి సార్. మన పల్లేరు కాయల్లో ఉన్నటువంటి కాయలు మెడిసిన్లో, అలాగే లీవ్స్ కూడా మెడిసిన్ సార్. స్టెమ్ కూడా మెయిన్ సంతాన సమస్యలతో పాటు పురుషుల్లో ఉన్న సమస్యలు కూడా తగ్గించి నరాల బలహీనతలు ఏవైతే ఉంటాయో అట్లన్నీ తగ్గించే లక్ష్యం దీనికి ఉంటుంది సార్. మీ అందరూ రోడ్ల పక్కన పొదల మాదిరి పెరిగేస్తూ ఉంటుంది సార్. దీని పుష్పాలని హెయిర్ డైల్గా వాడుకుంటాం సార్. హెయిర్ డైల్గా దీని పుష్పాలను వాడతాము. దీని ఫలాలు రెగ్యులర్గా తింటే వయసు పెరిగినప్పటికీ కూడా వయసు తగ్గినట్టుగా కనిపిస్తారు, ఎక్కువ కాలం జీవించగలుగుతారు. దీని ఫలాలు గ్రేప్స్ లాగా ఉంటాయి సార్. నెక్స్ట్ ఇది జట్రోపా. ఇది క్యాన్సర్ నిరోధించడమే కాకుండా దీని రసము నోటి క్యాన్సర్ని నిరోధిస్తుంది సార్. ఇది ఏం చేస్తుందంటే దంతాలకు సంబంధించిన అన్ని రుగ్మతల్ని తగ్గించే శక్తి దీనికి ఉంటుంది సార్. నమస్కారం, నా పేరు కే ప్రసాద్. నేను విశాఖపట్నం జిల్లాలో డిస్ట్రిక్ట్ సైన్స్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. విశాఖపట్నంలో ఉన్నటువంటి పబ్లిక్ లైబ్రరీలో 2 రోజులుగా ఎకో ట్రైనింగ్ ప్రోగ్రాం అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లాల నుండి ఈ ప్రోగ్రాం నిమిత్తం ఎన్జీసీ కోఆర్డినేటర్లు మరియు క్లస్టర్ కోఆర్డినేటర్లు అందరూ కూడా ఈ ప్రోగ్రాం రావడం జరిగింది. ప్రధానంగా పర్యావరణం కోసం, పర్యావరణం ద్వారా విద్యార్థుల్లో అందించిన అవగాహన కోసం ఇక్కడ ఈ ప్రోగ్రాంను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంను ఆర్గనైజ్ చేయడం కోసం ఢిల్లీ నుంచి 10 మంది ప్రతినిధులు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా శిక్షణా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ ప్రోగ్రాం ద్వారా పాఠశాలలో విద్యార్థులతో చేయాల్సినటువంటి యాక్టివిటీస్ సుమారు ఇది ఒక 2-3 months చేయాల్సినటువంటి ఒక ప్రోగ్రామ్గా దీన్ని డిజైన్ చేశారు. ముందుగా ఉపాధ్యాయులకు అవగాహన కలిగించి, తద్వారా విద్యార్థుల్లో అవగాహన కలిగించి సమాజంలో ఒక మెరుగైనటువంటి ఫలితాలు రాబట్టాలన్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం డిజైన్ చేయబడింది. మరి ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం అనేది ఒక అదృష్టంగా భావిస్తూ ప్రతి ఒక్కరూ పర్యావరణానికి అనుకూలమైనటువంటి విధానాలను అలవర్చుకున్నట్లయితే కనుక పర్యావరణం ఎప్పుడు కూడా మరి సురక్షితంగా ఉంటుంది. నేను ఏపీ నేషనల్ గ్రీన్ కోడ్ స్టేట్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను. మనకందరికీ తెలుసు పర్యావరణం అనేది చాలా ముఖ్యమైనది, మన అవసరము. అలాంటి పర్యావరణానికి నేడు క్లైమేట్ చేంజెస్ వల్ల అయితేనేమి, బయోడైవర్సిటీ లాస్ వల్ల అయితేనేమి, హ్యాబిటాట్ లాస్ అంటే ఉన్న ఆవాసాలు విధ్వంసం అవడం వల్ల అయితేనేమి
ఒక విపత్తు లాంటిది ఉంది. మనం భూమిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మనకు ఉన్నది ఒకే ఒక భూమి. అదేవిధంగా ఈ భూమిపైకి మనం గెస్ట్లుగా అంటే అతిథులుగా వచ్చాం. కొన్ని రోజుల తర్వాత దీన్ని వేరే వారికి మనం అంటే మన భవిష్యత్ తరానికి అప్పగించాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇందులో భాగంగా ఏపీ నేషనల్ గ్రీన్ కోర్ సుమారు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఉన్నత పాఠశాలల్లో 8-9 తరగతి చదువుతున్నటువంటి పిల్లలకి ఇకో క్లబ్స్ అనే దాన్ని ప్రారంభించారు. సో మా డైరెక్టర్ శ్రవంతి మేడం గారి ఆధ్వర్యంలో ఈ ఏపీ నేషనల్ గ్రీన్ కోర్ ద్వారా ఇకో క్లబ్స్ గత ఏడాది 6,500 స్కూల్స్ ఉన్నాయి. ఇందులో పిల్లలు 5 థీమ్స్గా డివైడ్ అయ్యి 5 బృందాలుగా డివైడ్ అయ్యి గాలి, నీరు, జీవ వైవిధ్యత, ల్యాండ్, వేస్ట్ మేనేజ్మెంట్ అనే అంశాలను తీసుకొని వాళ్ళు నిరంతరం దానిపైన పరిశోధన చేస్తారు. సో అలాంటి పరిస్థితుల్లో టీచరు వారికి గైడ్ చేయడానికి, టీచర్ వాళ్ళని మార్గనిర్దేశం చేయడానికి, యాక్టివిటీస్ చేయించడానికి కోసం ఉపాధ్యాయునికి కూడా అంటే అక్కడ ఉన్నటువంటి గ్రీన్ టీచర్ కూడా శిక్షణ అనేది అవసరం. సో ఆ శిక్షణలో భాగంగా ఈరోజు ఇక్కడ 2 రోజులుగా ప్రతి జిల్లాలోని జిల్లా కోఆర్డినేటర్స్కి, క్లస్టర్స్ కోఆర్డినేటర్స్కి, అదేవిధంగా రీజనల్ కోఆర్డినేటర్స్కి మనం ఒక శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇందుకు ఇకో ఇండియా న్యూఢిల్లీలో ఉన్నటువంటి అంతర్జాతీయ సంస్థ వారు కెపాసిటీ బిల్డింగ్ పైన మన ఆంధ్రప్రదేశ్ని ఎంపిక చేసుకొని ఈరోజు పార్ట్నర్ లాంచ్ ప్రోగ్రామ్ అనే దాన్ని స్టార్ట్ చేశారు. Palash Tiwari, and I'm working as a manager in the trainings team at Eco India. And this is the partner launch training that we have conducted for AP and GC. And AP and GC is a very proud partner with Eco India, and we've successfully conducted 2 programs so far on forest protection and biodiversity. And this is a training that we have conducted for all districts in Andhra Pradesh to scale up this eco program. And we have trained all the different educators and teachers from different districts on aspects of Project Eco and how to successfully build capacity of educators using the Eco model.